హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మంచు మనోజ్ గారు. సో మంచు మనోజ్ గారి ఎనర్జెటిక్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన రాకింగ్ టైమింగ్ ఇవన్నీ చూసి కొన్ని ఇయర్స్ అయిపోతుంది భయ్య. లాస్ట్ నాకు తెలిసి గుంటూరోడు లవ్లో పడ్డాడు అనేది ఒక మూవీ చేశారు. అంత పెద్దగా ఆడలేదు సినిమా. సో ఆయన బిందాస్ కానీ, అలాగే మిస్టర్ నోకయ్య కానీ, ఇలాంటి మూవీస్ ఉన్నాయి, ఓల్డ్ మూవీస్ మంచు మనోజ్ గారివి. కరెంట్ తీగ, వాటిలో ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన ఎనర్జెటిక్ మూమెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అక్కడి నుంచే కదా రాకింగ్ స్టార్ అని పడింది మన మనోజ్ గారికి. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా, యాక్చువల్లీ నిన్న ఆయన పుట్టినరోజు, నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఏంటంటే, గత 1 year బ్యాక్ అనుకుంటాను, డేవిడ్ రెడ్డి అని ఒక టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి వచ్చింది. అంటే ఒక ఫస్ట్ పోస్టర్ అనుకుంటాను, ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇంకా అఫీషియల్గా మళ్ళీ ఏం అప్డేట్ రాలేదు. అండ్ ఇప్పుడే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ ఎప్పుడు వస్తుందా అంటే, దసరా పండగకి వస్తుంది. 2026 దసరాకి వస్తుంది మన ముందుకి. అంటే ఓవరాల్గా మూవీ టీజర్లో ఇంటిచ్చారనమాట, సో అలాంటి టైం రాబోతుందని చెప్పేసి. సో టీజర్ విషయం గురించి మాట్లాడుకుంటే భయ్యా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మనకి సేమ్ ఈ ఏవైతే కేజీఎఫ్, సలారు ఇవి ఉన్నాయో వీటి ప్యాటర్న్లోనే, అంటే ప్యాటర్న్ అదే ఉంది, కలర్ టింట్ అదే ఉంది, ఓవరాల్గా అదే కనబడుతుంది. అంటే ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు మేబీ ఆ డైరెక్టర్ గారు అది చూసి, ఆ మూవీస్ చూసి. కానీ ఏదో ఒక 90s 40 ఈ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది స్టోరీ. ఆ టైంలో డేవిడ్ రెడ్డి అనే పర్సను అసలు ఉన్నారా లేరా అనేసి నేను గూగుల్ని అడిగితే గూగుల్ ఏం చెప్తుంది, గూగుల్ కానీ చాట్‌జిపిటి కానీ, అలాంటి పర్సను ప్రజెంట్ ఎవరు లేరు. అంటే ఎవరు, గాంధీ గారితో ఉన్న వాళ్ళు, అంబేద్కర్ గారు కానీ, సీతారామరాజు గారు కానీ, వీళ్ళంతా ఉన్నారు కదా అప్పట్లో. వాళ్ళెవరు ప్రజెంట్ అలాంటి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి అయితే కాదు. సో మేబీ ఒక చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు, కానీ అఫీషియల్గా కానీ ఆయన గురించి డేటా ఏం లేదు అని చెప్పేసి రెండు గూగుల్ కానీ చాట్‌జిపిటి కానీ రెండు అదే అంటే రిటర్న్ చేసింది అనమాట, ఆన్సర్ ఇచ్చింది. సో అంటే డేవిడ్ రెడ్డి అనే పర్సన్ పర్టికులర్గా లేరు, ఒకవేళ సినిమాటిక్ లిబర్ట్స్కి తగ్గట్టు వీళ్ళు మార్చుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చిందనమాట రిటర్న్ ఆన్సర్. సో నేను గ్లిమ్స్ టీజర్ చూసేటప్పుడు నేను ఒకటే షాక్ అయ్యా, మహాత్మా గాంధీ గారు కనపడ్డారు. అరే ఈ సినిమాలో మహాత్మా గాంధీ గారు ఉండడం ఏంట్రా అనిపించింది. అంటే ఆయన క్యారెక్టర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఇండియన్స్ని చిత్రహింసలు ఇది ప్రతి సినిమాలో, అంటే ఒక 90s బ్యాక్డ్రాప్కి వెళ్ళామంటే ఇవే కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయి బేసిక్గా ప్రజెంట్. సో అది చూసిన తర్వాత ఓకే ఇది కూడా ఇదే ప్యాటర్న్ అని అనిపించింది. తర్వాత మనం మనోజ్ గారి ఎంట్రీ భయ్య, ఒక షార్ట్ ఉంటుంది. షార్ట్ అనే దానికంటే కూడా అసలు అదొక సీను, ఆ సీన్లో అసలుకి ఎక్స్ట్రాడినరీ ఉన్నారు భయ్య. అంటే ఆయన హైట్కి, ఆయన బాడీకి, అక్కడ షార్ట్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. రవి బసూర్ గారు ఈ మధ్య ప్రతి సినిమాలు ఆయనకి అయిపోతున్నాయి. ఒకప్పుడు డిఎస్పి, ఒకప్పుడు తమను, ఇప్పుడు రవి బసూర్ అనుకుండేలా అవుతున్నాయి. నిన్న రిలీజ్ అయిన డ్రాగన్కి కూడా ఆయనే రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలుకి తగ్గట్లేదు, ఇచ్చి పడేస్తున్నారు. అది కూడా అంతా కూడా ఈ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోతున్నారు, 90s బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి డైరెక్టర్. ఆ బ్యాక్డ్రాప్కి వెళ్ళినాక మరి రవి బసూర్ గారిని తీసుకుంటున్నారు మ్యూజిక్కి. సో ఏదేమైనా ఆ షాట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి. ఇంకొక షాట్ ఉంది, కథ కుతికిని పొడుస్తూనే ఉంటాడు ఇక్కడ సైడు. ఆ షాట్ కూడా భలే ఉందబ్బా. అంటే ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి బాగా సెట్ అయింది. నాకు ఈ టీజర్లో నచ్చంది ఏదన్నా ఉందిరా అంటే, ఏంటో మనోజ్ గారు ఇట్లా బిగుసుకొని ఉండిపోయారు ఇలాగా. నాకు అది ఒక్కటి నచ్చలేదబ్బా. నేను ప్రతి షాట్ అబ్జర్వ్ చేశాను, నాకు అస్సలు నచ్చలేదు అది. అంటే అలా బిగుసుకొని ఉండిపోవడం. సో ఇంకా మరి మూవీలో ఏం చేస్తారో చూడాలి. అండ్ బ్రిటిష్ సైడ్ నుంచి ఒక లేడీ ఉంటుంది, ఆవిడే హీరోయిన్ అనుకుంటున్నాను. ఆవిడతో మనోడు ప్రేమలో పడడం అలా జరిగేటట్టుంది మరి మూవీలో. ఓవరాల్గా డేవిడ్ రెడ్డి టీజర్ అయితే మాత్రం నచ్చేసింది భయ్య. అంటే
మన తెలుగు వాళ్ళు ఇలాంటి కాంటెంట్ తీయడం అనేది చాలా రేరు. కానీ ఒక తక్కువ బడ్జెట్లో, బడ్జెట్ కూడా తక్కువేం కాదు, మ్యాక్సిమం సెట్లో తీసినట్టు కనిపిస్తుంది. ఇక చూడాలి మూవీ రిలీజ్ అయినాక. అంటే మినిమం బడ్జెట్లో ఇలాంటి మూవీస్ తీయడం అనేది అసలు పాసిబుల్ కాదు. అందుకే వాళ్ళకి ఇయర్స్ టైం పడుతుంది అనుకుంటాను. సో టైటిల్ విషయానికి వస్తే, టైటిల్ కూడా అడిగా, డేవిడ్ రెడ్డి. అసలు డేవిడ్ అంటే ఏంటి? క్రిస్టియానిటీలో నుంచి వచ్చిన పదం డేవిడ్. అండ్ రెడ్డి అంటే జనరల్గా రాయలసీమ సైడ్ వీళ్ళు వాడుతూ ఉంటారు రెడ్డి అనే పదం. సో దానికి డేవిడ్ రెడ్డి అని పెట్టారు అంటే రెడ్డిగా ఉంటూ కన్వర్ట్ అయిన డేవిడ్ అని చెప్పుకోవచ్చు. సో గూగుల్ అదే చెప్పింది, ChatGPT కూడా అదే చెప్పింది. సో ఫైనల్గా డేవిడ్ రెడ్డి మూవీ దసరాకి నేను కూడా వెయిట్ చేస్తున్నాను భయ్య. అసలు ఆ షార్ట్స్ అవన్నీ కూడా మంచు మనోజ్ గారిని అప్పుడెప్పుడో ఒక్కడు మిగిలాడు అని ఏదో సంథింగ్ ఒక మూవీ వచ్చింది, అది పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అది ఏమో నాకైతే ఆ టీజర్ గ్లింప్స్ అవి కూడా నచ్చలేదు అందులో. సో ఈ మూవీ అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఇక మూవీ వచ్చిన తర్వాత చూడాలి. సో ఇంకా మనకి టీజరే రిలీజ్ అయింది, తర్వాత ట్రైలర్ ఉంటుంది, రిలీజ్ ట్రైలర్ ఉంటుంది, దానికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈ మధ్య కాలంలోనే కొంచెం మనోజ్ గారు అంటే ఆ కాంట్రవర్సీ నుంచి కొంచెం బయటకు వచ్చేసి, అంటే ఫ్యామిలీ కాంట్రవర్సీస్ నడిచాయి కదా మధ్యలో, వాటి నుంచి బయటకు వచ్చేసి కంటిన్యూగా మూవీస్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మూవీ కూడా అనౌన్స్ చేశారు AK ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. సో వాళ్ళు తీసి కొన్ని ఇయర్స్ అయిపోతుంది మూవీ, నేను మళ్ళీ AK ఎంటర్టైన్మెంట్స్ లో చూడక మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. అండ్ మనోజ్ గారితో ఇచ్చారు, సంథింగ్ వడ్డీ సంథింగ్ ఏదో పేరు ఉందబ్బా, భలే ఉంది నాకు. అంటే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి వదిలేరు, అంటే పుట్టినరోజు సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ వీడియో వదిలేరు. అండ్ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ, అంటే రిక్వెస్ట్ చేస్తూ, మొక్కుతూ అడుగుతూ ఉంటే మొత్తం చెప్తాడు అనమాట. మనోజ్ గారి వాయిస్ ఓవర్ తోటి మొత్తం చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత మరి టైటిల్ ఏమనుకుంటున్నాను ఆయన అంటే, ఆ టైటిల్ రివీల్ అవుతుంది, వడ్డీ అని చెప్పేసి, వడ్డీ ముక్కులవాడ అనే ఏదో ఉంది సంథింగ్. అంటే అలాగే వస్తుంది వెంకటేశ్వర స్వామిది ఏదైతే ముక్కులవాడ అని ఇట్లా అంటారో, సో ఆ టైప్ లో ఉంది. నాకు అది కూడా బాగా అనిపించింది. అంటే యానిమేషన్, AI యానిమేషన్ తోటే, ఇంకా అంటే బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయాలి కాబట్టి చేశారు. AK ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో అంటే 100% ఉంటుంది అబ్బా మూవీ. ఎందుకంటే వాళ్ళు ఏదో అనౌన్స్ చేసి వదిలిపెట్టేది కాదు, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మనోజ్ గారితో అనౌన్స్ చేశారు. నేను చూసిన మూవీస్లలో ఈ మధ్యకాలంలో ఎవరితో కొలాబరేట్ అయ్యి కూడా చేయలేదు మరి AK ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. చూడాలి. అండ్ బర్త్డే సందర్భంగా రెండు, అటు డేవిడ్ రెడ్డి టీజర్ రిలీజ్ చేశారు, ఇటు ఒక టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అండ్ ఈ రెండు మూవీస్ మేబీ ఆ AK ఎంటర్టైన్మెంట్ లో వచ్చే మూవీ 2027 లో రావచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం దసరాకి 2026 దసరాకి మూవీతో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది గైస్, మంచు మనోజ్ గారు మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ డేవిడ్ రెడ్డి టీజర్ చూసింటే మాత్రం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నేను ఒక కాంటెంట్ ఒకటి అటెంప్ట్ చేస్తున్నాను భయ్య, కొంచెం డిఫరెంట్ కాంటెంట్ అటెంప్ట్ చేస్తున్నాను. సినిమా లవర్స్కే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ కూడా మంచి ఎంటర్టైన్ ఇచ్చే కాంటెంట్ అటెంప్ట్ చేస్తున్నాను. సో నేను బిఫోర్ వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఆ కాంటెంట్ ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి భయ్య. ఇంకొకటి ఏంటంటే, ఆ కాంటెంట్ నేను అటెంప్ట్ చేయడానికి 10K సబ్స్క్రైబర్స్ కావాలి నాకు. సో త్వరగా ఆ 10K సబ్స్క్రైబర్స్ అనేది ఇచ్చేసేయండి. 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా కాంటెంట్ అటెంప్ట్ చేస్తాను. మేబీ నాకు తెలిసి సినిమా లవర్స్ బాగా ఇష్టపడతారు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాంటెంట్ అనేది. అంటే మరీ మిస్మరైజ్ చేసేస్తుంది మిమ్మల్ని, ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెట్టుకుని అని చెప్పను, కానీ సో పర్లేదు నేను అనుకున్న ఆ ఇదిలో ఆ కాంటెంట్ అటెంప్ట్ చేయడానికి. సో ఆ కాంటెంట్ అటెంప్ట్ చేయాలంటే బిఫోర్ చెప్పినట్టే 100K సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో టకటక కొట్టేసేయండి భయ్య. సో డేవిడ్ రెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కూడా చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది భయ్య, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.